అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఈ నెల 20వ తేదీన ప్రకాశం జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ జోన్ 4 విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులు కాకుమాని రాజశేఖర్ తెలిపారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జోన్ 4 తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసే దిశగా పార్టీ ప్రచార విభాగం కమిటీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఆయనతో పాటు ప్రకాశం జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు పాల్గొంటారన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న ఈ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జోన్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, ప్రకాశం జిల్లా వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షులు కనపర్తి శేషారెడ్డి, ప్రచార కమిటీ ఉపాధ్యక్షురాలు కాకు ఉమావలి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి పావని కుమారి, ఉపాధ్యక్షులు షేక్ జిలానీ, చెంచిరెడ్డి పాల్గొన్నారు. ఓకేనా? అంతే అంతే, దీని గురించి అందరికీ నమస్కారం. డేట్ ఎన్నిసార్లు ఫోన్ చేసావా? ఏపీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో జోన్ 4 మీటింగు ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం. పార్టీ ఆఫీస్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో సోమవారం నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి జోన్లో పబ్లిసిటీ వింగ్ తరపున కార్యక్రమాలు, కార్యకర్తలతోటి, ముఖ్యమైనటువంటి నాయకులతోటి, ఎవరైతే ప్రధానంగా పబ్లిసిటీ వింగ్లో ఎవరున్నారో ఈ ప్రచార కమిటీలు ఉన్నటువంటి వాళ్ళందరితోటి సమావేశాలు, విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం. ఇటీవల విశాఖపట్నం జోన్ 1లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఒంగోలులో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని తర్వాత కడపలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కడప తర్వాత రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజమండ్రి తర్వాత విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా
రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలని కలుపుకుంటూ జోన్ల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాబోయేటువంటి 29 ఎన్నికలకి సమాయత్తం చేయడంలో భాగంగానే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీటి ప్రధాన ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ సహాయం అవసరమా కూడా ప్రభుత్వం వెన్నంటి సహాయం చేసింది. కానీ ఆ యొక్క కార్యక్రమాలని ఆ యొక్క సహాయాలని మరి పబ్లిసిటీ చేయడంలో కొంత వెనకంజ వేయటం వల్ల కూడా చేసినవి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేక చేసినవి చెప్పనందువల్ల కొంత పార్టీకి నష్టం జరిగింది. సోమవారం 20వ తారీఖు జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమానికి 5 జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు. 5 జిల్లాల్లో ఉండేటువంటి ఈ జోన్ 4కు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. దానికి ముఖ్య అతిథిగా మరి మాజీ మంత్రివర్యులు గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు కూడా ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొనబోతూ ఉన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి ఈ జిల్లా అధ్యక్షులు మరి దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మరి అలాగే బూచేపల్లి వెంకయ్య గారు, జెడ్పీ చైర్మన్ గారు, వీళ్ళందరి యొక్క సహకారం, అదేవిధంగా మరి ఒంగోలు ఇన్ఛార్జి రవిబాబు గారు, వీళ్ళంతా కూడా చుండూరావు గారు, వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క పూర్తి సహకారాన్ని మా యొక్క కార్యక్రమానికి అందిస్తూ ఉన్నారు. దాని పర్యవేక్షణ కూడా ఇక్కడ మరి శేషారెడ్డి గారి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అలాగే మరి మా యొక్క స్టేట్ బాడీ నుంచి కూడా డాక్టర్ ఉమావల్లి గారు, పావని గారు జనరల్ సెక్రటరీ గారు, వారు సెక్రటరీ గారు, ఇక అలాగా మరి పబ్లిసిటీ వింగ్కి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమాల్లో. దాన్ని విజయవంతం చేయాలని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కాకు ఉమావల్లి యాదవ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రచార కమిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ సమావేశం అవ్వడానికి గల ముఖ్య కారణం 20వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి ఒంగోలులో రామ్నగర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు విస్తృత స్థాయి సమావేశానికి జోన్ 4 లెక్కలో 5 జిల్లాలని కలుపుకొని ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటుకై మా గౌరవ అధ్యక్షుల వారు శ్రీ కాకుమార్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర కమిటీతో పాటుగా వివిధ జిల్లాలు 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల వారు, అలాగే ప్రచార కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, అలాగే నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుల వారు, మరి నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షుల వారు, మండల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై భాగస్వామి వహిస్తా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మా అధ్యక్షుల వారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేయటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి కమిటీ సభ్యులందరూ కూడా ఇది గమనించుకొని మనం గతంలో జరిగినటువంటి ఏదైతే మన పార్టీకి నష్టమని భావిస్తూ ఉన్నామో, ముఖ్యంగా పెద్ద ఎత్తున మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వెనకబడి ఒక ప్రధానమైన కారణంగా ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి జగనన్న హయాంలో జరిగినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా మా ప్రచార కమిటీ బాధ్యత వహిస్తా రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి ఒక్క చోట ప్రతి గుమ్మానికి కూడా జగనన్న తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధిని, అలాగే ఈరోజు సోషల్ మీడియాని ఏ విధంగా వాళ్ళు వినియోగిస్తా, ఏ విధంగా విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా, ఏ విధంగా క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి వాస్తవాలు తెలియజేసే విధానంలో మా ప్రచార కమిటీ బాధ్యత వహిస్తా. అంతిమంగా మనందరం చూస్తున్నాం, ఈరోజు రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఏ విధంగా బురద జల్లుతూ ఉన్నారనేది, ఈరోజు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి హామీల్ని గాలికి వదిలేసేసి కేవలం వ్యక్తిత్వ హననం చేస్తా ఈరోజు ఐటీడీపీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా, పచ్చ మీడియా అంటాం మేమైతే, మరి ఆ మీడియా ఏ విధంగా ఈరోజు ఒక స్వార్థపూరితమైనటువంటి వన్ సైడ్, మరి జర్నలిజం అంటే ఈరోజు వాస్తవాల్ని ప్రజల తరపు నుండి మాట్లాడాల్సింది పోయి, ప్రజలకి మంచి చేకూరాల్సింది పోయి, ఈరోజు కేవలం వాస్తవానికి జర్నలిజం అంటున్నారే కానీ మరి పచ్చ చొక్కాలు పచ్చ జెండాలు పట్టుకొని, మరి నేనైతే పచ్చ మీడియానే అంటాను. ప్రతి ఒక్క నిజాన్ని, వాస్తవాన్ని, విష ప్రచారాన్ని తిప్పికొట్టే విధానంలో మేము దానికి కట్టుబడి ఉంటామని, శక్తి వంచన లేకుండా మా యొక్క బాధ్యతని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గౌరవ అధ్యక్షుల వారికి, అలాగే ఒంగోలు ఇన్ఛార్జ్ రవి గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి మరొకసారి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై తమ వంతు బాధ్యతగా, అంతిమ లక్ష్యం ఏమంటే మరొకసారి జగనన్నని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మరొకసారి ఆహ్వాన పలుకుతూ ఉన్నాను. రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగమైన ప్రచార కమిటీకి మన ఒంగోలు వాసి సోదరులు కాకుమాన రాజశేఖర్ గారు అధ్యక్షత వహిస్తున్నందుకు మనకి గర్వకారణం. ఆయన నాయకత్వంలో జోన్ 4 అంటే ఈ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సంబంధించి ప్రచార కమిటీలు మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీల వరకు ప్రచార కమిటీ మీటింగ్ ఇక్కడ జరపటం మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది వేదికగా ఒంగోలు ఎంచుకోవటం కూడా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ ఉన్నా. ప్రచార కమిటీ బాధ్యత పార్టీ ఉద్దేశాలని, సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చెప్పిన అబద్ధాలని ఎండగట్టడం ప్రచార కమిటీ ద్వారా సాధ్యమని, దానికి తగు మార్గదర్శకాలు ఈ రేపు మీటింగ్లో సూచించి అందరూ పనిచేసి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ముందడుగ్గా భావిస్తూ కార్యక్రమం విజయవంతం కావాలని ఒంగోలు నుంచి కూడా అందరూ సహకరిస్తారని మాటిస్తూ. నా పేరు శేషారెడ్డి, ప్రకాశం జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడిని. ఈ నెల 20వ తారీఖున ఒంగోలు మన పార్టీ ఆఫీస్లో ఈ మన జోన్ మీటింగ్ జరుగుతుంది ప్రచార విభాగం తరఫున. ఈ ప్రచార విభాగం తరఫున మీటింగ్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అందరినీ. రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి మన ప్రచార విభాగంలో ఉన్న వాళ్ళందరూ పార్టీ మీటింగ్కి వచ్చి అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.